హాయ్ హలో అండి, మరి కొత్తలో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు ప్రస్తుతం చర్చికి అయితే బయలుదేరాము. 2 days మీటింగ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఈరోజు లాస్ట్ డే అనమాట. మరి మీటింగ్ అటెండ్ అవ్వడానికి మేము ఇంకా బయలుదేరాం అనమాట. ఇంకా చర్చికి వెళ్ళినాక చర్చిలో ప్రోగ్రామ్ అంతా మీరు చూద్దరు పదండి. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says. చర్చికి అయితే వచ్చేసాము. హ్యాపీ హ్యాపీ ఓ ఫోటో తీసుకున్నాం. ఎక్కడ పోయింది? నిలబడు తీస్తా. ఓకే ఎక్కడ? చలో చలో, ప్లేస్ దొరకదు మళ్ళా. ప్రస్తుతం చర్చికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రస్తుతానికి చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. కొద్దిసేపట్లో మొత్తం నిండిపోతారు. ఇంకా ప్రోగ్రాము ఇంకా కొద్ది నిమిషాలు స్టార్ట్ కాబోతుంది. మేము వెళ్ళినాకే స్టార్ట్ అయింది యాక్చువల్ ప్రోగ్రామ్. కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మ దేవుడి అధ్యక్షత వహించి నడిపించాలని ఓపెనింగ్ ప్రేయర్తో ప్రారంభించుకుందాం. చాలా చక్కగా పాడిన ప్రతిభా సిస్టర్ దేవుడు దీవించి ఆశీర్వదించగా. చివరగా లాస్ట్ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారి నిలబడతారు. Yes.
చేస్తున్నారు. నిజంగా దేవుని స్వరాన్ని మీరు వినాలండి. మొట్టమొదటి రోజు అన్నారు మీరు నిజమైన పాత్రలు, ప్రయోజనకరమైన పాత్రలు, బలహీనమైన పాత్రలు, ధృవీకరింపబడిన పాత్రలు, ఆకర్షణీయమైన పాత్ర. ఒక వాక్యాన్ని ప్రచురపరిచారు, ప్రకటించారు అనేటువంటిది మనం విన్నాం కదా. సో అలాగా వాక్యం ద్వారా టెస్టిమనీ ద్వారా, లేదంటే మన యొక్క వర్క్ ప్లేసెస్లో, మన యొక్క మార్కెట్ ప్లేస్ మినిస్ట్రీ ద్వారా ఇలా అన్ని రకాలుగా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని పాస్టర్ గారు ఈ 40 రోజుల్లో ఎంతో చక్కగా వివరించారు. మనందరికీ తెలుసు 40 days కానీ 21 days కానీ వస్తుందంటే మనందరికీ చాలా ఫీస్ట్. చెప్పండి ఎందుకంటే చక్కని వాక్యాన్ని, అంటే మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపి ధర్మశాస్త్రాన్ని, విలువైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే ఇశ్రాయేలీలకి తీసుకొచ్చారో, అలాగే పాస్టర్ గారు ఎంతో ఆయన పడేటువంటి ప్రయాస మాకు తెలుసు. సో వాక్యాన్ని మనకు అందించడానికి ఎంతో భారముతో ఆయన సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి మనందరికీ ఎంతో చక్కగా, ఈవెన్ మా పాప చెర్రీకి 13 years. సో తనకు కూడా అర్థమయ్యేటువంటి విధంగా, ఇంట్రెస్ట్ కలిగించేటువంటి విధంగా చక్కగా వాక్యాన్ని దేవుడు పాస్టర్ గారి ద్వారా చక్కగా వాక్యాన్ని అందించారు. దాన్ని బట్టి దేవునికి సమస్తమైన మహిమ ఘనత కలుగును గాక. Let's stand to our feet. I want us to create an atmosphere. Plan A always works. God does not need the help of your lawyer. God does not need the help of your banker. God does not need the help of your specialist. He is God all by himself. Hallelujah. Do you believe that? Do you believe that? See, the Bible says, why so downcast, O my soul? Put your hope in God. Look at your neighbor and see if they are happy or smiling or sad. If they have a sad countenance, hold them and shake them up. Tell them you are in the presence of the Lord, you cannot be sad. Because the Bible says in his presence there is fullness of joy. At his right hand there are pleasures forevermore. Because it was spoken, don't meddle with this place. It was really nice. So when the word is released, that carries the power to heal. Everybody say amen. Amen. Alright, so now, if there's anybody that there was already a word released about bones. Okay, so that is also applicable to you. The word carries the power. Now when you start thanking the Lord and you go home and you say, well, nothing happened, don't worry. Keep thanking the Lord. The word has to bring forth fruit. So all you do is continue to give thanks to God and come back and share your testimony. Testimonies are very important. Testimonies are to build and encourage somebody's faith. What you have forgotten is the sin problem has been dealt with. And nobody can qualify themselves to be loved by God, or be graced by God, or to be used by God. Listen to this carefully. 2 Corinthians chapter 5 verse 21. He who knew no sin was made sin. Stop. The ministry ordained by God. We don't lay hands and we release this. As your servants, Lord, we release them. In Jesus' name, amen. 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 Do not fear, son, for I am with you. You shall break through barriers,
You shall go to turn into blood, and the enemy dare not touch the cross, dare not touch the cross, dare not harm them, dare not try to trouble them in any way, because we declare them protected, secure, and blessed. For you to minister from, He's taking you to different places to teach people the word. He will bless you. There will be no lack whatsoever. You will see more abundance from this year in your life than ever before. There will be a flow, there will be a flood of divine release of finances into your life. Lord, I pray, and a divine unction with that to speak with greater boldness and greater courage, with greater effectiveness and greater fruitfulness. I release this one. Amen. Be healed in Jesus' name. Divine health shall be your portion. Divine strength to run. Bless, Amen. Bless, bless. Amen. Father, bless your daughter, Lord, with divine health, Lord. Every weakness is destroyed. Divine health, Lord. Father, I thank you for the call of God upon these dear ones. Bless them, that as they continue to serve you faithfully, you'll fulfill their desires. You will anoint them with greater unction, and you'll use them powerfully for your glory. Let this family rise, Father. Rise, Father. I see a picture of you as a family rising to a higher level.
చర్చ అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగా జరిగాయి మీటింగ్స్ నిన్న ఈరోజు. ఇంకా మేము ప్రస్తుతము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసుకోవటమే ఇంకా. ఓకే, మా డిన్నర్లో అయితే చపాతీ అండ్ చిక్కుడుకాయ కర్రీ అనమాట. వేడివేడి చపాతీ అండ్ చిక్కుడుకాయ కర్రీతో మా డిన్నర్ అయితే ముగించేసుకున్నాము. మరి లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఓకేనండి, అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్. మరొక కొత్త లాగ్తో మరలా మీ ముందుకి వచ్చేస్తాం.